హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మ్యాటర్ ఏమంటే చాలామంది అయితే నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అసలు మ్యాటర్ ఏమంటే ఒక అన్న అయితే నాకు కామెంట్ చేసినాడు. ఏమని కామెంట్ చేసినా అంటే, బ్రో నీకు కువైట్కి పోవడానికి తలబాత్ వీసాలో ఎంత డబ్బు ఖర్చు అయింది అని చెప్పినాడు. బ్రో నేనైతే డైరెక్ట్ వచ్చి తలబాత్కి అయితే రాలే. నేను వచ్చింది వేరే చిన్న కంపెనీలోకి. నేను తలబాత్లో అయితే ఫస్ట్లో అయితే రాలే. నాకైతే 75,000 ఇచ్చిన. 75,000 ఇస్తే కనుక నాకు ఒక 2022లో ఇస్తే నాకు ఇండియా నుంచి కోర్టుకి అయితే వచ్చేసిన. ఏజెంట్కి ఇస్తే టికెట్, పీసీసీ, స్టాంపింగ్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. 75,000 వీసాకి అయితే నేను మీలా మా ఫ్రెండ్ అయితే తీసినాడు. నేను వేరే చిన్న కంపెనీలోకి వచ్చిన. తలబాత్ అయితే ఇది పెద్ద కంపెనీ. దాంట్లో అయితే వీసాలు ఇవ్వరు. ముందు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు అయితే ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే ఇవ్వట్లేదు. డైరెక్ట్ తలబాత్లో ఎవరు రాలేరు. ఇప్పుడు వీసాలు లేవు అసలు, వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళైతే ఇప్పుడు నేను కంపెనీకి వచ్చినా కదా, వేరే కంపెనీకి నేను వచ్చిన ఫస్ట్లో వచ్చేసి నాకైతే కంపెనీ వేరే ఒక సింగిల్ రెస్టారెంట్లో అయితే వదిలింది నాకు. ఆ రెస్టారెంట్కి ఆర్డర్ వస్తే నేను పోయి రావాలా ఇవ్వాలా, కస్టమర్ దగ్గర పోవాలా రావాలా ఇవ్వాలా, అట్లా ఒకే మతంలో అయితే నేను చేసిన. ఆ తర్వాత అయితే నాకు మా కంపెనీ వచ్చేసి తలబాత్లో అయితే వేసేసింది కాంట్రాక్ట్కి ఇచ్చేసింది తలబాత్కి. అట్లా ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి అందరు కంపెనీలో. కంపెనీ ఉండదు, ఓన్లీ పేపర్ పైన కంపెనీ ఉంటుంది. వీళ్ళు డ్రైవర్ని పిలుస్తారు, తలబాత్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే తలబాత్ పెద్ద సముద్రం కాబట్టి దాంట్లో కలిపేస్తారు మమ్మల్ని. అట్లా సంగతి బ్రో. తలబాత్ అయితే డైరెక్ట్ వీసా ఇవ్వదు. నువ్వు రావాలనుకుంటే నీకు వీసా తీస్తున్నాడు కదా ఎవరో ఒకరు అని అడుగు. ముందే చెప్తాది కంపెనీలో. ఇప్పుడు వచ్చేసి 90% కంపెనీలు వచ్చి తలబాత్లోకే వేసేస్తున్నారు. 90% కంపెనీలో తలబాత్లోకి వేసేస్తున్నారు. ముందే అడిగి రావాలా, నువ్వు తలబాత్లో వేస్తారా, ఎంత ఇస్తారు ఏమి కదా అనేది రావాలా. అడిగి ఎంత ఇస్తారు తలబాత్లో కమిషన్కా, శాలరీ కూడా ఇస్తున్నారు. శాలరీ కూడా చేస్తున్నారు తలబాత్లో చాలామంది. ఇది ముందే మనము కనుక్కొని అయితే రావాలా. వీసా ఎవరైతే తీస్తున్నారో అని అడిగి రావాలా. ముందే అడగకుండా అయితే రాకండి, చాలా కష్టం. ఇక్కడ వచ్చేసి కోవిడ్లో వచ్చేసి మీరు మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి, నేనైతే క్లియర్ చేస్తాను.